ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలను జనసేన నేత తాతంశెట్టి నాగేందర్ ఖండించిన తర్వాత మరో ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచాక అభినందన కార్యక్రమంలో పార్టీ మహిళా కార్యకర్తలతో శ్రీధర్ అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియోలో ప్రస్తావన ఉంది. అయితే ఎమ్మెల్యేపై ఆరోపణలు నిజమేనని నాగేంద్ర అంగీకరించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. జనసేన కోసం తాను అడుగు ముందుకు వేసి మాట్లాడుతున్నానని నాగేందర్ చెప్పినట్లు సంభాషణ సాగింది. శ్రీధర్ను వదిలేయాలని సూచించిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నాకు తెలియదు, నేను కనీసం చూడలా. ఒకటి రెండు సార్లు కూర్చుంటే కదా తెలిసేది అని నేను చెప్పాను. నేను అందుకే మీరు మాట్లాడలేదు అంటారేమో అని నేను కూడా రామ్మా కూర్చోమా మాట్లాడమా అని చెప్పినాను. ఫ్రీగా మన ఇంట్లో లాగా ఇంకా దానికి ఎవరో ఒకరు వింటే కదా పెయిన్. ఎంతసేపు వన్ సైడ్ వింటే అర్థం కాదు కదా. అది జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ వీడియో లీక్ తర్వాత ఇప్పుడు ఒక కొత్త ఆడియోని కూడా మనం వింటున్నాము. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వైరల్ అవుతూ ఉంది. తర్వాత ఏవైతే సదరు ప్రభుత్వ ఉద్యోగిని ఉందో ఆమె ఎమ్మెల్యే మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ కొన్ని వీడియోలు కూడా మీడియాకు విడుదల చేయడం జరిగింది. కొన్ని ఇవి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతున్నారు. తానుకు న్యూడ్గా ఉన్నటువంటి వీడియో పూర్తిగా వినియోగించుకుని తను మోసం చేశారంటూ కూడా మహిళ పెద్ద ఆరోపించింది. అయితే నిన్న మధ్యాహ్నం చెల్లగినటువంటి వివాదం సాయంత్రానికి ఏదైతే జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దీనికి వివరణ ఇస్తూ తర్వాత సదరు మహిళపై ప్రత్యారోపణలు చేశారు. అలాగే అరవ శ్రీధర్ తల్లి సునీలమ్మ కూడా అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఏదైతే సదరు ప్రభుత్వ ఉద్యోగం ఉందో ఒక ఆడియోను 36 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఒక ఆడియోను బహిర్గతం చేయడం జరిగింది. ఇందులో తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే జనసేన నేత ఉన్నారో అతను ఈ సదరు మహిళా ఉద్యోగితో ఎమ్మెల్యే వ్యవహారం మీద చర్చించినట్లు కూడా మనకు ఆ ఫోన్ సంభాషణ ద్వారా తెలుస్తోంది. ఆ ఫోన్ సంభాషణలో అనేక సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే యొక్క క్యారెక్టర్ సంబంధించినటువంటి తర్వాత ఈ ఎమ్మెల్యేకి ఆ సదరు మహిళకు మధ్య ఉండే సంబంధాల నేపథ్యంలో వారు సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే నీ దగ్గరికి రాడు, తర్వాత మళ్ళీ మోసపోవద్దనేటువంటి వ్యాఖ్యలు కూడా అందులో ఉన్నాయి. అయితే ఈ తాతంశెట్టి నాగేంద్ర ఏదైతే సదరు మహిళతో మాట్లాడిన విషయాలు ఎంతవరకు కరెక్ట్, తర్వాత ఇది కూడా వారు చెప్తున్నట్టుగా ఫేక్ ఆడియోనా ఇంకో మరొకటి అనేది కూడా ఫోరెన్సిక్ లో నిర్ధారించాల్సి ఉంది. అయితే కొద్దిసేపటిగా ఏదైతే తాతంశెట్టి నాగేంద్ర రైల్వే కొడూరులో ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటిగా ఈ ఆడియో బయటకు రావడం కూడా సంచలనంగా కలిగిస్తోంది శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.